హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి గడ్డి చామంతి లేదా దీన్ని మనము పలక ఆకు లేకపోతే కొంతమంది అయితే గాయపు ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారు కదండి. గాయపు ఆకు అంటే కొంచెం దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఆకునైతే చేతులతో నలిపి దాని రసాన్ని కానీ ఆకును కానీ అదే విధంగా పెట్టేసి కట్టేస్తూ ఉంటారు. ఇదివరకు కాలంలో అయితే మనకి దెబ్బ తగిలినప్పుడు కాళ్ళకి ఆయింట్మెంట్స్ అలాంటివి ఏమీ లేనప్పుడు ఈ ఆకునే కదా యూజ్ చేసి గాయాలకైతే రాసుకునేవాళ్ళు. అందుకోసం అనేసి దీన్ని గాయపు ఆకు అంటుంటారు, లేకపోతే పలకాకు, గడ్డి చామంతి అంటుంటారు. ఇంకా వీటితోటి మనం చిన్నప్పుడైతే ఆటలాడుకునే వాళ్ళం. లేకపోతే స్కూళ్ళల్లో మనము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం బోర్డులు అయితే చాక్ పీస్ అది రాస్తూ ఉంటే టీచర్స్ వాళ్ళు రాయకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా బోర్డ్స్కి అయితే బోర్డు మీద కూడా ఇలా ఆకునైతే రాస్తూ ఉండేవాళ్ళు. ఈ ఆకు కూడా మన హెయిర్ అయితే బ్లాక్గా రావడానికి ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఈ ఆకును మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, దీంతో మనం హెయిర్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ ఆకు చూడండి, మనకి గాయపాకు అయితే ఈ విధంగా ఉంటుంది. మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండి, చెట్ల దగ్గర మనము చెట్లు అనేది నాటకపోయినా సరే ఇవి అయితే చెట్లు వస్తూనే ఉంటాయి. ఈ చెట్లు అనేది ఈ విధంగా మనము ఆకులు చూసారు కదా, కాడలు లేకుండా ఈ విధంగా ఆకుల మట్టికే సపరేట్గా చేసేసుకొని వాటర్లో వేసుకొని మనము ఈ ఆకులను అయితే నీట్గా అయితే వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఈ ఆకుల్లో నుంచి వాటర్ మొత్తం కూడా ఆరిపోయేంత వరకు ఈ ఆకుల్ని మనము ఆరబెట్టేసేయాలి. చూడండి, ఈ ఆకులు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం చెట్లు వేయకపోయినా కానీ చెట్లలో మనకి మన ఇంటి పొలం గట్ల మీద లేకపోతే మన ఇంటి చుట్టూరా కూడా ఈ ఆకులు అనేది చెట్లు అనేది వస్తూనే ఉంటాయి. ఈ కొంచెం గుప్పెడు ఆకులు తెచ్చుకొని మీరు హెయిర్ ప్యాక్గా తయారు చేసుకొని మీ హెయిర్కి అయితే వేసుకోవడం వల్ల ఇప్పుడిప్పుడే మనకి వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ ఆకు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ అనేది, ఈ రెమెడీ అనేది మనకి చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెమెడీని అయితే తయారు చేసి మీ హెయిర్కి అయితే అప్లై చేసి చూడండి, మీకైతే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను వాటర్లో అయితే ఈ విధంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని దీన్ని మనము ఈ వాటర్ కూడా పోయేంత వరకు ఆరబెట్టేసుకుందాము. ఇది ఆకు మనకి పూర్తిగా డ్రై అయ్యేలోపు మనం ఇంకో కొంచెం ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లోకి ఈ విధంగా ఒక కప్పు అయితే ఆవాలు ఉంటాయి కదండి, మనకి ఇంట్లో మనం కిచెన్లో ఉండేటువంటి వాటితోనే ఇక్కడ రెమెడీని అయితే హెయిర్ ప్యాక్ని అయితే ఉపయోగిస్తున్నాము. ఇక్కడ నేనైతే ఒక కప్పు ఆవాలను అయితే తీసేసుకొని, ఆవాలు మనకి చూసారు కదా ఏ కలర్లో ఉన్నాయి, మనకి పూర్తిగా బ్లాక్ కలర్ అయ్యేంత వరకు మనము ఈ ఆవాలను అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు ఆవాలను అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఆవాలు అనేది పైన మటుకే మనకి కలర్ చేంజ్ అయ్యి లోపల అయితే అదే విధంగా ఉంటుంది. మనకి పూర్తిగా బ్లాక్ అయిపోవాలి కాబట్టి ఆవాలను అయితే మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ముందుగా కొంచెం సేపు కరివేపాకును అయితే సపరేట్గా ఫ్రై చేశాను. తర్వాత మనము దీంట్లో కూడా ఇదే విధంగా ఆవాల్లోనే కరివేపాకును అయితే వేసేసుకొని ఈ విధంగా మనము చూసారు కదా మనకి ఈ కరివేపాకు కూడా మనకి బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మీరైతే కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి హెయిర్కి అయితే కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము ఆయిల్స్లో కరివేపాకును వేసుకొని మన హెయిర్కి అయితే అప్లై చేస్తూ ఉంటాం. కరివేపాకులో మనకి చాలా మంచిగా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. మన హెయిర్ అయితే పెరగడానికి కూడా ఈ కరివేపాకు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ మనం ఎలాంటి హెయిర్ ప్యాక్ తయారు చేయాలన్నా కానీ, హెయిర్ ఆయిల్ తయారు చేయాలన్నా కానీ మందార ఆకులు, కరివేపాకు లేనిది మనము అస్సలు హెయిర్ ఆయిల్ అనేది తయారు చేయం కదా. ఈ విధంగా నేనైతే ఇక్కడ పూర్తిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. వీటిని మనము పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనము పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా నేనైతే పౌడర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకి పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనము ఇంకొంచెం ప్రాసెస్ అయితే చూద్దాము. ఇదే విధంగా మనము డైరెక్ట్గా హెయిర్కి అయితే అప్లై చేయలేం కదా. ఇక్కడ చూసారు కదా మన చేతికి అయితే అప్లై చేస్తే మన చేతులు అనేది ఎంత బ్లాక్ కలర్లోకి వస్తున్నాయో ఈ విధంగా మన హెయిర్కి అయితే అప్లై చేయడం వల్ల ఇప్పుడిప్పుడే మనకి వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను మొత్తం కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా మనకి ఒకేసారికి అయితే సరిపోదండి. ఒక 4 to 5 టైమ్స్కి అయితే మనకి ఈ హెయిర్ ప్యాక్
లాగా తయారు చేసుకోవడానికి మనకి ఈ పౌడర్ అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత మొత్తం కూడా నేను ఇంకా పక్కనైతే పెట్టేసుకొని మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ అయితే తీసేసుకొని ఆ ప్యాన్లోకి ఇక్కడ నేను ఆవ నూనె అంటుంటా కదా మస్టర్డ్ ఆయిల్, ఆ మస్టర్డ్ ఆయిల్ అయితే తీసేసుకొని కొంచెం మన అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ నేనైతే 3 ఆయిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే మస్టర్డ్ ఆయిల్, అదేవిధంగా క్యాస్టర్ ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ అంటే మనకి ఆముదం నూనె అంటున్నాం కదా, ఆముదం నూనె కూడా మన హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం కొబ్బరి నూనె అయితే మనం ఏదైతే ఉపయోగిస్తామో ఆ కొబ్బరి నూనె కూడా ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఈ విధంగా నేను 3 ఆయిల్స్ అయితే ఉపయోగిస్తున్నాను. ఈ ఆయిల్స్ అంతా కూడా వేడైన తర్వాత మనం ముందుగా అయితే ఆకును ఆరబెట్టుకున్నాం కదండి, వాటర్ లేకుండా ఆకును కూడా దీంట్లోకి వేసేసుకొని మీరు ఈ ఆకు కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ ఆయిల్ని అయితే ఈ విధంగా హీట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ ఆయిల్ అనేది బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఆకులు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇంకా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, కొంచెం ఇప్పుడిప్పుడే మనకి ఈ ఆకులు అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి. ఇక్కడ స్పూన్తో మనము ఈ విధంగా అంటుంటే మనకి ఈ ఆకు అనేది కొంచెం ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనము ఈ ఆకులను అయితే ఫ్రై చేయాలి. ఇక్కడ మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అయ్యింది. ఇక్కడ మనం ముందుగా పౌడర్ అయితే మిక్సీకి అయితే వేసుకున్నాం కదండి, ఆవాలు అదేవిధంగా కరివేపాకు పౌడరు, ఆ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వరకు దీంట్లోకి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మనము బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ ఆయిల్ని ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా హీట్ చేసిన తర్వాత ఇంకా మనం దీన్ని స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నేనైతే స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఆపేసిన తర్వాత మీరు ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు మీరు పక్కనైతే పెట్టేసేయండి. ఈ విధంగా నేను పూర్తిగా చల్లారేంత వరకు అయితే నేను ఈ ఆయిల్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉందో. మనము చేతులతో ఈ విధంగా క్రష్ చేస్తుంటే మనకి ఈ ఆకులు మొత్తం కూడా పొడిలాగా అయిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను చేతులతో అయితే ఈ ఆకులను అయితే ఈ విధంగా అయితే మొత్తం కూడా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేయటం వల్ల మనకి చూడండి ఎంత బ్లాక్గా కనబడుతుందో, కొంచెం మెరూన్గా కొంచెం బ్లాక్గా కనబడుతుంది. చూసారు కదా, ఈ హెయిర్ ప్యాక్ ఇదంతా కూడా మనకి హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం కూడా ఈ విధంగా అయితే అనుకోవటం వల్ల మనం ముందుగా ఆకులు అయితే వేసాం కదా, ఆకులు మొత్తం కూడా మనకి పౌడర్ లాగా అయిపోయి మొత్తం కూడా ఈ ఆయిల్లోకి అయితే కలిసిపోతుంది. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మీరు ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి మొత్తం కూడా. లేకపోతే మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక బాక్స్లోకి అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఇది కూడా స్టోర్గానే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం అనేసి ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను వీడియో మటుకే కాదండి, హెయిర్కి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను హెయిర్ మొత్తానికి స్కాల్ప్ మొత్తానికి అంటించేసిన తర్వాత పైనుంచి కింద వరకు కూడా హెయిర్ మొత్తం మనకి కింద హెయిర్ వరకు కూడా పూర్తిగా చివర్ల వరకు నేనైతే హెయిర్కి అయితే ఈ విధంగా అప్లై చేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా, ఈ ప్యాక్నంతా మనకి ఈ ఆయిల్ అనేది మన వైట్ హెయిర్ అయితే బ్లాక్గా రావడానికే కాకుండా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి, నల్లగా ఒత్తుగా అవ్వడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా లావుగా చాలా దృఢంగా అయితే పెరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, నా హెయిర్ మొత్తానికైతే నేను అప్లై చేస్తున్నాను. నేను ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా అప్లై చేసుకొని మీరు ఒక 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసినట్లయితే మన హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు వీక్లీ ఒక 2 టైమ్స్ లేకపోతే వీక్లీ కుదిరినప్పుడు ఒక 1 టైమో ఈ విధంగా చేశారనుకోండి, మీ హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ అయితే. మీరు తప్పకుండా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ ఆయిల్ని అయితే తయారు చేసుకొని మీరైతే ఇంట్లో ఉన్న వాటితో మీరు ఈ విధంగా హెయిర్కి అనేది అప్లై చేసుకొని చూడండి, మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది. అదేవిధంగా లాంగ్గా కూడా పెరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడిప్పుడే మనకి బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మన హెయిర్ చూడండి ఎంత బాగుంటుందో, చాలా సిల్కీగా షైనీగా కూడా కనబడుతుంది. ఎందుకంటే మనం ఆముదం కూడా వేసాం కదండి. ఈ ఆయిల్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరైతే ఈ ఆయిల్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్కి అయితే అప్లై చేసుకొని ఏ విధంగా ఉందో అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటే నచ్చితే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.